ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా జూన్ 9న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటన. కామ్రేడ్ పుచ్చిలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన సిపిఎం నేతలు. నేటి తరం యువత సుందరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని సిపిఎం నేతల పిలుపు. ఘనంగా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 331వ ఆరాధనా మహోత్సవాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే, సుందరయ్య జీవితం యువతకు ఆదర్శప్రాయమని సిపిఎం నేత సిహెచ్ బాబురావు అన్నారు. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పార్లమెంట్లో తొలి ప్రతిపక్ష నేత, ఆదర్శ కమ్యూనిస్టు సిపిఎం అగ్రనేత పుచ్చిలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా సిపిఎం, సిఐటియు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో పలుచోట్ల ఘనంగా కార్యక్రమాలు, సభలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడ సెంట్రల్లో అజిత్ సింగ్ నగర్, బాంబే కాలనీ, శాంతినగర్, ప్రకాష్ నగర్, న్యూ రాజరాజేశ్వరిపేట, గవర్నర్పేటలో జరిగిన పలు సభల్లో బాబురావు పాల్గొన్నారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడారు. కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత, స్వాతంత్ర సమరయోధుడు, వీర తెలంగాణ విప్లవ పోరాట రథసారథి, అంతేకాదు పార్లమెంటులో తొలి ప్రతిపక్ష నాయకుడైన సుందరయ్య గారి 39వ వర్ధంతి. ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శం. ఇవాళ ఉన్నటువంటి రాజకీయాల్లో సుందరయ్య గారు లాంటి మహా వ్యక్తులు వారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఆయన జీవితాంతం కూడా ప్రజల కోసం, దేశం కోసం, ఐక్యత కోసం ఆయన నిరంతరం కృషి చేశారు. అలాగే ఈ దేశంలో దోపిడీ పోవాలని, సాధారణ ప్రజల యొక్క మేలు చూసే ప్రభుత్వాలు రావాలని ఆయన కృషి చేశారు. దానికోసమే కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించినటువంటి అగ్రగణ్యుడు ఆయన. ఆంధ్రప్రదేశ్లో గన్నవరం శాసనసభ నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మంత్రులైనా కమ్యూనిస్టులు ఎలా ఉంటారో ఆయన చేసి చూపించారు. నీతివంతంగా పనిచేశారు. ఆయన ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకుల్లో ఒక ముఖ్యమైన నాయకుడిగా ఆయన గుర్తింపు ఉంది. ఇవాళున్న రాజకీయాలు ఎలా మారినాయి? ఓట్ల రాజకీయం అయిపోయింది. అది ఓట్ల రాజకీయం కాదు, నోట్ల రాజకీయం. నోట్ల రాజకీయమే కాదు, అది కోట్ల రాజకీయం. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా కూడా పార్టీ శ్రేణులే కాకుండా పేదలు, కష్టజీవులు ఆయనకి నివాళులర్పించేటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఆయన ఆశయ సాధన కోసం తిరిగి పునరంకితం అవుతామని చెప్పనని ప్రతిజ్ఞ తీసుకుంటూ ఉన్నటువంటి రోజు. ఈ సందర్భంగానే దేశ రాష్ట్ర రాజకీయాలను ఒకసారి మనం పరికించి చూసినట్లయితే, ఆయారాం గయారాముల సంస్కృతికి వ్యతిరేకంగా 190 మంది కష్టజీవులుగా ఉన్నటువంటి వాళ్ళ రాజ్యం ఏర్పడాలని, కష్టజీవుల రాజ్యం ఏర్పడటానికి సోషలిజం ఒక్కటే శరణ్యమని, మార్గమని నమ్మి తుదికంటూ పోరాడి అసూలు బాసినటువంటి అమరజీవి కామ్రేడ్ సుందరయ్య. అటువంటి ధన్యజీవి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి దాంట్లో మన అందరం కూడా ముందుండాలి. ఈరోజు ప్రధానమంత్రులను చూస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రుల్ని చూస్తూ ఉన్నాం. కానీ ఒకప్పుడు ప్రతిపక్ష పార్లమెంట్లోనే మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కామ్రేడ్ సుందరయ్య సైకిల్ వేసుకుని అసెంబ్లీలోకి వెళ్ళినటువంటి సందర్భంగా, అసెంబ్లీలో పార్లమెంట్కి వెళ్ళినటువంటి సందర్భంగా ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ లేచి నిలబడి సుందరయ్య గారు కూర్చున్న తర్వాత ఆయన సీట్లో కూర్చునేవాడని చెప్పని చెప్తారు. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 331వ ఆరాధనా మహోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు గొర్తి శ్రీనివాస చక్రవర్తి తెలియజేశారు. పాయకాపురం పెట్రోల్ బంక్ సమీపంలో శ్రీమతి గొర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి 331వ ఆరాధన మహోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గొర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గొర్తి శ్రీనివాస చక్రవర్తి, పలువురు కమిటీ సభ్యులు పాల్గొని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దిట్ట కవి రాఘవేంద్రరావు, అన్నే బాబురావు,
చిలకలపూడి రవి, గొర్తి శ్రీనివాస చక్రవర్తి సహకారంతో అన్న సంతర్పణ విజయవంతంగా పూర్తి చేశారు. గత 7 సంవత్సరాలుగా ఆరాధన మహోత్సవాలు దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని స్వర్ణకారులు, వడ్రంగులు, శిల్పకారులు, కంచెర, పంచవృత్తిదారులు భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన మహోత్సవాలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. శ్రీనివాస్ చక్రవర్తి, మా అమ్మగారైన గొర్తి సత్యవతి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో గత 7 ఏళ్లుగా ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం మన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన మహోత్సవం రోజు ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ సంఖ్యలో చేయాలని, భారీగా చేయాలని అనుకుంటున్నాం. ఈ బ్రహ్మంగారు ఆరాధనోత్సవం 331వ వార్షిక ఆరాధన మహోత్సవం ఇది. బ్రహ్మంగారు మన శుద్ధ పౌర్ణమి, పంతులు గారు శుద్ధ పౌర్ణమి మన వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు దశమి, వైశాఖ శుద్ధ దశమి రోజున వారు జీవసమాధి కావింపబడ్డారు. దాని సందర్భంగా ఈ కార్యక్రమం భారీగా బ్రహ్మంగారు మఠంలో చేస్తారు. 3 రోజులు. 3వ రోజు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుద్ది. మొన్న శుక్రవారం రోజు ఈ పూజా కార్యక్రమం జరిగింది. ఈరోజు బ్రహ్మంగారి మఠంలో కూడా మన అన్న సంతర్పణ కార్యక్రమం భారీగా జరుగుతూ ఉంది. మన బ్రహ్మంగారిని ఆ రోజు జీవసమాధి అయిన సందర్భంగా ఈరోజు భారీగా అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తూ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది బ్రహ్మంగారి గురించి ఒక కులము, ఒక మతం అని కాదు. బ్రహ్మంగారు ఫలానా చెప్పారు, అప్పుడు ఆయన చెప్పినట్టు ఇలా జరుగుతుంది. నేను బంగారు కళ్యాణాచారి, విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణ పురోహితులు, విజయవాడ. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన. శ్రీమద్ విరాట్ పొదులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వీరప్పయాచార్యులుగా ప్రఖ్యాతిగాంచి కాలజ్ఞానాన్ని బోధించి మహాయోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కాళికాంబ సప్తశతి, వీరకాళికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్వబోధ చేసిన జగద్గురువులు. వైఎస్ఆర్ జిల్లాలోని కందిమలయ్యపల్లిలో చాలా కాలం నివసించి రచించి 1693లో సజీవ సమాధి నిష్ఠ పొందినారు. శ్రీమద్ విరాట్ పొదులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వలన ప్రసిద్ధి పొందుట చేత కందిమలయ్యపల్లె తర్వాత కాలంలో బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెంది ప్రపంచంలో ఏ వింత జరిగినా ఇది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆనాడే చెప్పారు, తన కాలజ్ఞానంలో ఆనాడే ప్రబోధించారు అని చెప్పి గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ జరిగాయి, జరుగుతున్నాయి. కామ్రేడ్ సుందరయ్య స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై సిపిఎం పోరు సాగిస్తోందని సిపిఎం నేత కాశీనాథ్ పేర్కొన్నారు. మే 19 పీడిత ప్రజల ప్రీతమ నేత, నిస్వార్థ ప్రజాసేవకుడు, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుత్తలపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతి. దాదాపు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్ధంతి సభల్ని, నివాళులర్పించేటువంటి కార్యక్రమాన్ని విస్తృతంగా మార్క్సిస్ట్ పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో సుందరయ్య గారి జీవిత చరిత్రని స్ఫూర్తిగా తీసుకొని నడుస్తూ ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు యొక్క విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి దానికి ఇదొక మార్గదర్శకం కావాలని చెప్పనని కామ్రేడ్ సుందరయ్య 100కి 90 మందిగా ఉన్నటువంటి కష్టజీవుల యొక్క రాజ్యం రావాలని, పేద ప్రజల కోసం తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసినటువంటి మహానుభావుడు. పిల్లలు పుడితే స్వార్థం పెరుగుతుందని చెప్పనేటువంటి భావనతో పెళ్లికి ముందే ఆపరేషన్ చేయించుకుని, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషను, తర్వాత మ్యారేజ్ చేసుకున్నటువంటి మహనీయుడు కామ్రేడ్ సుందరయ్య. అందుకే ఆయన జీవితాంతం ఆయనకున్నటువంటి 300 ఎకరాల భూమిని కూడా పార్టీ కోసం త్యాగం చేసినటువంటి ధన్యజీవి. అటువంటి కామ్రేడ్ సుందరయ్య దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి దానికోసం ఆహారహం శ్రమించినటువంటి మహానుభావుడు. నేటి తరానికి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శప్రాయమని సిపిఎం నేత బోయే సత్యబాబు తెలియజేశారు. సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా సుందరయ్య గారికి నివాళులు అర్పిస్తూ
సుందరయ్య గారి ఆశయం సాధన కోసం, సుందరయ్య గారి లక్ష్యాలని బాటలో ప్రయాణించడానికి కమ్యూనిస్టు శ్రేణులందరూ సిద్ధం అవ్వాలని, ప్రజానీకం మద్దతు ఇవ్వాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్నటి ఎన్నికలు పూర్తయినాయి. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు, మతోన్మాదాన్ని రెచ్చగొట్టారు. ప్రజలకి ఉపయోగం ఏంటో ఎవరూ చెప్పలేదు. ఎవరు మానవాళ్ళు వాళ్ళు బూతులు తిట్టుకున్నారు, ఎవరు గొప్పలు వాళ్ళు చెప్పుకున్నారు. కానీ ప్రజా సమస్యలు కానీ ప్రజల గురించి కానీ పట్టించుకోలేదు. ఈ ఎన్నికల్లో ఎందుకు జరుగుతున్నాయో, ఎవరి కోసం జరుగుతున్నాయో తెలియకుండా డబ్బు మాయలో ముంచేశారు. ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో దేశాన్ని విభజించే మతోన్మాద బీజేపీ, ఎన్డీఏ కూటమి, దేశ ఐక్యత కోసం, దేశ రాజ్యాంగాన్ని కాపాడేదానికి ఇండియా కూటమి, ఈ రెండు వైపులా జరుగుతున్న ఎన్నికల్లో దేశ ప్రజలు దేశాన్ని రక్షించే వైపు ఉండేదానికి ఇప్పటికే తీర్పుని వారు ఈవీఎంల ద్వారా నమోదు చేస్తున్నారు. అయితే సుందరయ్య గారు వర్ధంతి ఈరోజు 39వ వర్ధంతి సందర్భంగా సుందరయ్య గారు భారతదేశానికి దశా దిశ నిర్దేశం చేశారు. మన దేశం అభివృద్ధి చెందాలంటే దేశంలో అందరికీ చేయడానికి పని, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, అందరికీ ఉచితంగా చదువు, రోగం వస్తే ఉచితమైనటువంటి వైద్యం, ఈ అందాలంటే ఈ దోపిడీ లేని పరిపాలన రావాలి, దోపిడీ లేని రాజ్యం దేశంలో సాగించాలి. అటువంటి రాజ్యాన్ని మరి కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా, సిపిఎం ద్వారా మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 9వ తేదీన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మాకు కేంద్ర ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిన రిపోర్టు ఏపీలో ఎన్డీఏ కూటమికి 145 ఎమ్మెల్యే అభ్యర్థులు మరియు 23 ఎంపీ స్థానాలు గెలుచుకునే ప్రభంజనం సృష్టిస్తుందని తెలియజేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అన్నారు. లా అండ్ ఆర్డర్ పరిస్థితి మీద రివ్యూ చేసే ఉద్దేశంతో జమ్మలమడుగు పట్టణం సందర్శన చేయడం జరిగింది. జమ్మలమడుగు నియోజకవర్గం సంబంధించిన పోలీస్ అధికారులందరినీ కూడా ఈరోజు సమీక్ష చేయడం జరిగింది. రీసెంట్గా పోలింగ్ రోజు తర్వాత పోస్ట్ పోల్ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి కూడా డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. కడప జిల్లా పోలీస్, ప్రత్యేకంగా జమ్మలమడుగు సబ్ డివిజన్ పోలీస్ చాలా చక్కగా ఎలక్షన్ డ్యూటీ నిర్వహించారు. ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా పర్సనల్ రిస్క్ మీద ప్రొఫెషనల్ కమిట్మెంట్తో పనిచేస్తూ ఏది కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడగలిగారు. ఏదైతే ఇన్సిడెంట్స్ ఆ రోజు జరిగినాయి దానిపైన కూడా చట్టపరమైన చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎన్నికల రిజల్ట్స్ వచ్చే రోజు కొన్ని డిస్టర్బెన్సెస్, కమోషన్ మళ్ళా జరగవచ్చు అని మాకు ఇన్పుట్ ఉంది. దాన్ని కూడా మనం ఇప్పటి నుంచి స్పెసిఫిక్గా దాని గురించి ప్లానింగ్ చేస్తూ బందోబస్తు మనం డిసైడ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇందులో 2-3 అంశాలు అందరూ కూడా రాజకీయ నాయకులు మరియు పబ్లిక్ సభ్యులు పాటించుకోవాల్సింది. నెంబర్ 1 ఏంటంటే ఫ్రమ్ 1st of June to 6th of June, ఫ్రమ్ 1st of June to 6th of June చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. డెఫినెట్లీ పోలీస్ విల్ బి టేకింగ్ ప్రివెంటివ్ యాక్షన్ అగేన్స్ట్ మెనీ పీపుల్, ఇంక్లూడింగ్ హౌస్ అరెస్ట్స్, ఎక్స్టర్న్మెంట్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్స్, అవన్నీ కూడా ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని విజయవాడ 2వ పట్టణ సీఐ గణేష్ తెలిపారు. పాత బస్తీలోని చేపల మార్కెట్, ఇస్లాంపేట, కోమల విలాస్ సెంటర్ తదితర ప్రాంతాల్లో నాగాలాండ్ పోలీసు బలగాలతో కవాతు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని, త్వరలోనే ఫలితాలు రానున్నాయని, ఏ పార్టీ వారైనా హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఈరోజు గౌరవనీయులైన
విజయవాడ సిటీ కమిషనర్ గారు అయినటువంటి శ్రీ పిహెచ్డి రామకృష్ణ గారి ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ డీసీపీ గారు అయినటువంటి హరికృష్ణ గారు, అలాగే వెస్ట్ డివిజన్ ఏసీపీ గారు అయినటువంటి మురళీకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మా టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాగాలాండ్ ఫోర్సు మరియు మా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ప్రధాన ఉద్దేశం మనకి ఈ పోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్ వరకు కూడా సెన్సిటివ్ ఏరియాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రజల్లో ఓ రకమైన భరోసా కల్పించడానికే ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ప్రధాన ఉద్దేశం. అలాగే టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు మరియు నాయకులందరికీ కూడా విజ్ఞప్తి ఏమనగా, అభ్యర్థుల యొక్క గెలుపులపై బెట్టింగ్లు కానీ పందాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కాయలేదు. అలాగే ఒకరి మీద ఒకరు అబ్యూజంగా వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకోవద్దు. ముఖ్యంగా మా టూ టౌన్ స్టేషన్ పరిధిలో సెన్సిటివ్ ఏరియాలు అయినటువంటి పంజాబ్ సెంటర్ కానివ్వండి, గాంధీ బొమ్మ సెంటర్ కానివ్వండి, అలాగే వైఎస్ఆర్ కాలనీలో కూడా మేము పోలింగ్ అయిన నెక్స్ట్ డే నుంచే 24/7 పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అభ్యర్థుల యొక్క హౌస్లు కూడా అక్కడ ఉండడం వల్ల పికెట్లో ఉండే స్టాఫ్ ఆ చుట్టుపక్కల కూడా విజిబుల్గా మోగుతూ ఉంటారు. కౌంటింగ్ తర్వాత నెక్స్ట్ మంత్ 19th వరకు కూడా విజయవాడ సిటీ పరిధిలో 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు గుమ్మిగూడి వాళ్ళ ఇష్టానుసారంగా తిరగవద్దని మా స్టేషన్. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కూటమి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఓ వీడియో సందేశాన్ని పంపించారు. రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. దాదాపు 82% ఓటింగ్ నమోదయ్యింది. ఇంత భారీ ఎత్తున పోలింగ్ జరగడం ప్రజాస్వామ్యంలో శుభ పరిణామం. కానీ ఇదే సమయంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పోలింగ్ తోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి కాలేదు. కౌంటింగ్ కూడా ఉంటుంది. ఓటమి కళ్ల ముందు కనిపిస్తూ ఉండడంతో వైసీపీ అసురగణం ఎంతటి అరాచకాలకు ఒడిగడుతుందో పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో చూశాం. సైకోపాత్ అనే మాట మనం వింటూ ఉంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కోవలోకే వస్తాడో లేదో తెలియదు. కానీ ఖచ్చితంగా అతడు ఒక సోషియోపాత్. ప్రజలను కులాలు, వర్గాలు, పార్టీల వారీగా విడదీసి చిచ్చుపెట్టి ఆనందించే రకమంటూ మండిపడ్డారు. దాదాపు 82% ఓట్లు పోలయ్యాయి. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం. కానీ ఇదే సమయంలో ప్రజలందరం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పోలింగ్తోనే ఎలక్షనీరింగ్ పూర్తి కాలేదు, కౌంటింగ్ కూడా ఉంది. ఓటమి కళ్ల ముందు కనిపించడంతో వైసీపీ అసురగణం ఎంతటి అరాచకానికి ఒడిగొడుతుందో పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో చూసాం. సైకోపాత్ అనే మాట మనం వింటూ ఉంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కోవలోకి వస్తాడో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా అతను ఒక సోషియోపాత్. ప్రజలను కులాలుగా, వర్గాలుగా, పార్టీల వారీగా విడదీసి చిచ్చులు పెట్టి ఆనందించే రకం. అతనిలో ఆ మానసిక స్థితిని మొదట్లో ఎవరు గుర్తించలేకపోయారు. ఆ వ్యాధిని తన అసురగణానికి కూడా అంటించాడు. ఈ సోషియోపాత్ మానసిక స్థితి రోజు రోజుకి ముదిరిపోయింది. ఓటమి కనిపిస్తుండటంతో వైసీపీ ముఠాలు ఉన్మాదంతో ప్రజల ఇళ్ల మీద పడి అరాచకం సృష్టిస్తున్నాయి. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే సంబంధీకుల ఇళ్లలో పెట్రోల్ బాంబులు దొరికాయంటే ఫలితాలు వచ్చాక వీళ్ళు ఎంత రాక్షసత్వానికి తెగబడబోతున్నారో ప్రజలు గ్రహించాలి. తాడిపత్రిలో పోలీసులు కూడా తమను తాము రక్షించుకునేందుకు అగచాట్లు పడ్డారు. అంటే వైసీపీ ఎంతగా రెచ్చిపోతుందో అర్థం చేసుకోవాలి. వైసీపీకి ఓటు వేయలేదని తెలిసి ఇళ్లలో చొరబడి మహిళలను, పిల్లల్ని అందరినీ చావుగొట్టే పైశాచికత్వాన్ని పెంచింది ఎవరు? ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి. విశాఖపట్నంలోని కంచరపాలెంలో ఓ కుటుంబం కూటమి అభ్యర్థులకు ఓటు వేసిందని తెలిసి వైసీపీ గుండాలు ఆ ఇంట్లో మహిళలను, చదువుకుంటున్న పిల్లలపై దుర్మార్గంగా దాడి చేసింది. గర్భంతో పుట్టింటికి వచ్చిన మహిళపైన తీవ్రంగా దాడి చేశారు. అంటే వైసీపీ రాక్షసత్వం ఏ స్థాయిలో ఉందో. 10th పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని వారికి సప్లిమెంటరీ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 24 నుండి జూన్ 3వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఫలితాల వెల్లడి రోజునే షెడ్యూల్ విడుదల చేసింది. గతంలో 10వ తరగతి విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్ష రాసినట్లయితే వారికి ఆ సర్టిఫికేట్ పై సప్లిమెంటరీగా నమోదయ్యేది. కానీ ఇప్పుడు గతంలో మాదిరిగా కాకుండా సప్లిమెంటరీ విద్యార్థులను కూడా రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణించనున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 35 పరీక్షా కేంద్రాలను అధికారులు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సిట్ బృందం పర్యటించింది. నర్సరావుపేటలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సమాచారం తెలుసుకుంటున్న సిట్ బృందం టీడీపీ, వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపై బృందం ఆరా తీస్తోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా జూన్ 9న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటన. కామ్రేడ్ పుచ్చిలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన సిపిఎం నేతలు నేటి తరం యువత సుందరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని సిపిఎం నేతల పిలుపు. ఘనంగా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 331వ ఆరాధనా మహోత్సవాలు ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.